ఎథి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నాస్తికత్వానికి సంబంధించినవి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన సంఘ సంస్కరణ గురించి తెలుసుకోబోతున్నాం. గోరా గారు సంఘ సంస్కరణ విషయంలో ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణ తీసుకున్నారు. అసలు అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం సంస్కరణ కార్యక్రమం తీసుకోవడమే కాదు, దాంట్లో సక్సెస్ అయ్యారు. అది చాలా గొప్ప విషయం. అంటే నాస్తిక దృక్పథంతో తీసుకున్న సంస్కరణ ఎప్పుడు కూడా అది విజయం అవుతుంది. ఎందుకంటే దాంట్లో వాస్తవికత ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది, వ్యక్తి గౌరవం ఉంటుంది, మానవత్వం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. స్టోర్పురం అనే పేరు ఎత్తగానే ఆనాటికి ఈనాటికి గుర్తొచ్చేది కరుడుగట్టిన నేరస్తుల విషయం. వాళ్ళు ఎటువంటి ఎంత కష్టమైన దాన్నైనా సరే వాళ్ళు నేరం చేయగలిగిన వాళ్ళు అన్నమాట. దొంగలు మామూలుగా కరుడుగట్టిన దొంగలు. ఆ దొంగల పేరు ఎత్తితేనే హడలు పుడుతుంది, కొంత నిద్రలోంచి లేచి కూర్చుంటారు. అలాంటి నేరస్తులను సంస్కరణ కార్యక్రమాన్ని గోరగారు చేపట్టారు. 1974 సంవత్సరంలో ఒకరోజు గుంటూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ థామస్ ఐపీఎస్ ఆయన నాస్తిక కేంద్రం వచ్చి గోరా గారు కలిశారు. కలిసి గోరా గారు, మీకు స్టోర్పురం గురించి తెలుసు, అది నేరస్తులకి అడ్డ. ఎంత పోలీసు బలగం ఉన్నా సరే నేరాలు జరిగాయి. పరుగులు తీస్తున్న రైలు కూడా స్టోర్పురం దగ్గర వచ్చేకల్లా ఆగిపోతుంది. ధన లోపల వాళ్ళు అక్కడ లేడీస్ గొలుసులు లాగేస్తారు, డాబు చదివి ఉంటుంది అన్ని తీసుకుని ధన్మ చీకట్లో దూకేస్తారు. ఎవ్వడికి ఇద్దరు. అలాగే వెళుతున్న వాహనాల్ని రాత్రిపూట పట్టుకుని ఆ వాహనాల్లో ఉన్న వాళ్ళ దగ్గర అన్ని గుండె అదిరిపోతుంది. రాత్రిపూట ఎవరైనా అటుపక్క వెళ్ళాలంటే అదిరే. అలాగే బ్యాంకులు దోచి పారేస్తారు. అసలు ఎలా సాధ్యం అనేది ఎవరికి అంతుపట్టదు. అంత కరుడుగట్టిన నేరస్తులు మీకు తెలుసు కదా. ఆయన థామస్ అక్కడ చేసి మా పోలీసులకి మేము చేసే దీనికి వాళ్ళని ఎంతమంది పట్టుకున్నా అది జరగట్లేదు. కేవలం నేరస్తులను పట్టుకోవడం, జైల్లో పెట్టడం, శిక్షలు వేయడంతో ఈ సమస్య పరిష్కారం కాదని తేలిపోయింది. మీరు ఈ నేరస్తుల సంస్కరణ కార్యక్రమం తీసుకోవాలి. నేను దానికి సహకరిస్తాను. ఒక జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేను సహకరిస్తాను అంటే ఆయనలా థామస్ గారిలో ఆ మార్పు సంబంధించిన భావం ఉంది కనుక. సరే గోరా గారు అది ఎలాగా ఆ చోర్పురం దొంగలు కలవడం అంటే తేలిక కాదు, వాళ్ళతో మాట తేలిక కాదు. అదొక సెటిల్మెంట్. అందులో విచిత్రం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పటి నుంచి కూడా కొన్ని శతాబ్దాల నుంచి ఈ స్టోర్పురం సెటిల్మెంట్ అక్కడ ఉన్న ఎరుకల కమ్యూనిటీకి తక్కువ ఉన్నారు, కానీ ఎక్కువ ముఖ్యంగా ఎరుకల కమ్యూనిటీ వాళ్ళని నేరస్తుల జాతి అని ముద్రేశారు. కులం నేరస్తుల జాతి, ఒక జాతి ఒక కులంలాగా రకరకాల కులాల్లో నేరస్తుల కులం, నేరస్తుల జాతులు. నేరస్తుల జాతుల్లో ఎరుకల జాతిని ఒక వర్గం మనుషుల్ని నేరస్తుల జాతి అని పెట్టారు. వాడు నేరం చేసినా చేయకపోయినా ఆ ఎరుకల కులంలో అక్కడున్న వాళ్ళలో ఆ కప్పరాలు తెప్ప, తూర్పురం, సీతానగరం ఇలాంటి చోట ఉన్న వాళ్ళందరూ కూడా నేరస్తుల జాతికి చెందిన వాళ్ళు. కులాలు పెట్టి ఎలా చేస్తే ఫలానా కులం అలాగే వీళ్ళకి అలాంటి స్ట్రాంగ్ ముద్ర పడిపోయింది. అలాగే బ్రిటిష్ గవర్నమెంట్ చేసేసింది నేరస్తుల జాతులు అని ముద్ర వేసేసింది. నేరస్తులు ముద్ర వేసేసింది వారు మనుషులందరికీ. అలాంటి దాంట్లో ఎలాగా సరే గోరగా వెళ్ళేటప్పుడు సరే వాళ్ళని ఎలా కలుసుకుంటాం? రాత్రిపూట అమావాస్య అర్ధరాత్రి చీకట్లో ఆ స్టోర్పురం కాలనీలోకి
అదంతా ఎరుకల కాలనీ, లైట్లు ఉండవు, ఏముండవు, కేవలం గుడ్డి దీపాలు ఉంటాయి, మామూలు ప్రమిదలు ఉంటాయి అన్నమాట. అలాంటి చోటుకి వెళ్ళి గజ్జెల ప్రసాద్ అని వీళ్ళని వాళ్ళని కలవాలి. మరి కరుడుగట్టిన నేరస్తులు అక్కడ ఎవరిని అడుగు పెడితే అయిపోయాడు మాట, వాడు తలకాయ పగిలిపోతుంది. అలాంటిది పోలీస్ ఆఫీసర్ అయిపోయారు. గోరా గారు వస్తున్నారు, మీతో మాట్లాడతారు. సరే గోరా గారు, లవణం గారు, హేమలత లవణం గారు, అంతేకాకుండా అదే టైంలో విద్యాశాఖ మంత్రి, అప్పుడు విద్యాశాఖ మంత్రి ఎంవి కృష్ణారావు గారు కూడా ఉన్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఉన్నారు. ఆయన సంఘ సంస్కృతి దానికి కూడా కొద్దిగా ఉన్నారు. ఆయన కూడా వస్తా అంటే ఆయన కూడా తీసుకుని దాంతో నేను కూడా వెళ్ళాను. అదొక అన్ని గుడిసెలండి. వాళ్ళు కొల్లగొట్టేది మాత్రం బంగారం, నగలు, ఎంతో ధనం, బ్యాంకులు కొలగొడతారు. కానీ ఉండేది గుడిసెల్లో, దయనీయమైన స్థితిలో. మరి కొల్లగొట్టే ఆస్తి ఏమైపోతుంది, ఎక్కడ పోతుంది? వీళ్ళకి మిగిలిన జైళ్ళు, లాఠీ దెబ్బలు, అంతే. మాటికి కొడతారు, పడేస్తారు, తీసుకెళ్ళి జైల్లో పడేస్తుంటారు, నేరం చేసి అంటారు. ఈ డబ్బులను ఏమైపోతుంది? కొల్లగొట్టిన డబ్బులని ఎంత ఏమైపోతుంది? ఎలా, ఎక్కడ పోతుంది? ఇక నేరస్తులు వీళ్ళేనా? ఇంకా ఎవరైనా బడా నేరస్తులు ఎవరు ఉన్నారా? ఎవరైనా వెళితే నేరాలు చేయిస్తున్నారా? ఇదంతా గోరా గారు, లవణం గారు వినండి. సరే అర్ధరాత్రి 1 గంటకి ఆ స్టోర్ పనిలో అక్కడ ఏమి చీమ చిటుక్కుమన్నా తెలుస్తుంది. అలాంటి చోట్ల రాత్రిపూట గుడిసెల మధ్యకి వెళ్ళడం జరిగింది. వెళితే గోరాగారు స్థానానికి అక్కడ ఊరు వెళ్ళింది కనుక వాళ్ళందరూ మరి గోరాగారు అంటే ఒక రకమైన మానవతావాది అని తెలుసు అందరికీ. బాగా అందరూ పరిచయం వ్యక్తి, మార్పు కోసం పనిచేసే వ్యక్తి అని. అంచేత వాళ్ళందరికీ ఉన్నారు, మొత్తం ఉన్నారు. పోలీసు ఆఫీసర్ ఉన్నా సరే పోలీసు వాడు కూడా ఆయన థామస్ గారిని కూడా వాళ్ళు లెక్క అంటే పోలీసు ఆఫీసర్ చూడలేదు, అందరూ ఉన్నారు. ఆ టైంలో ఆయన కలవడం, విషయాలు తెలుసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, నేరం ఎందుకు చేస్తున్నారు ఏంటి అని తెలుసుకోవడం. అక్కడి నుంచి వాళ్ళు మారాలనుకున్నా మారనుకోవట్లేదు సమాజం. ఒకడు నేరస్తుడిగా దొరికితే ఇక ప్రతిసారి ఎక్కడ నేరం జరిగినా ఒకసారి వాడు జైలుకి వెళ్ళిస్తే మళ్ళీ వాడి మీద నేరం మోపి మళ్ళీ జైలుకి పంపిస్తారు పోలీసు వాళ్ళు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఆ మనిషినే వాడు నేరం చెప్పిన నేరం మాపడం, మళ్ళీ జైలుకి పంపిస్తారు. ఇక వాడు నేరస్తుడిగానే పింపుదడిపోతాడు. ఒక దొంగతనం చేసి ఒకసారి దొంగతనం చేస్తే ఇక ఎప్పుడు వాడు దొంగనే పొద్దురా, ఎక్కడ దొంగతనం వీడే తీసుకెళ్ళి పడేయడం. అలా అక్కడ ఉన్న వాళ్ళందరినీ అలా పడేస్తారు. వాళ్ళు అదే గోలు చెప్పుకున్నారు. మీరు ఒక్కసారి దొంగతనం చేస్తే 10 సార్లు దొంగతనం మామే మోపి 10 సార్లు జైలుకి పంపిస్తారండి, ప్రతిసారి చిత్తకు బాతుంటారండి. అంటే ఆ పరిస్థితుల్ని మార్చి ఈ రోజున మీరు స్టోర్ పైన చూడండి, ఒక హైదరాబాద్లోనో, ఒక విజయవాడలోనో, మరో చోట ఒక మంచి కాలనీ ఎలా ఉంటుందో అలా కాలనీలాగా తయారైంది. అక్కడ చదువుకోవడానికి ఒక బడి ఉంది, ఒక ఆసుపత్రి ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. మీరు అసలు ఒకనొకప్పుడు ఉన్నవాడి గుడిసెలకు స్థలంలాగా లైట్లు లేకుండా ఏం లేకుండా ఉండేది ఉండదు. దాంట్లో వాళ్ళు ఇప్పుడు అందరూ చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రైవేట్లో పనిచేస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, చక్కగా ఎంతో చేస్తున్నారు. వాళ్ళ ఎంతో విద్యావేత్తలు అయ్యారు, వైస్ ఛాన్సలర్ అయ్యారు. దాంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దొంగలు కాకపోయినా వాళ్ళ తాలూకు సంబంధించి వైస్ ఛాన్సలర్ కూడా అయ్యారు. అంత భయంకరమైన పరిస్థితుల్లోంచి ఇంత పరివర్తన వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? గోరా గారు మొట్టమొదటి టేకప్ చేసిన కార్యక్రమం. దాన్ని అంకిత భావంతో లవణం గారు, హేమలత లవణం గారు చేయడం, అప్పుడున్నది థామస్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా పోలీస్ అధికారి గారు సహకరించడం, తర్వాత ప్రభుత్వం సహకరించడం, తక్కిన సత్య సేవా సంస్థ సహకరించడం, దీంతో ఒక ఊహించలేని మార్పు వచ్చింది. ఆ మార్పు అసలు ఏమిటి, అసలు అక్కడ పరిస్థితులు ఏంటి, ఇది ఒక రకమైన సజీవ చిత్రం, ఒకటి విచిత్రమైన సజీవ చిత్రం. దాన్ని మేము ముందు పెట్టవచ్చు. ఇది 1974లో ఈ కార్యక్రమం బయలుదేరింది. మళ్ళీ తర్వాత 1984లో ఒక 10 సంవత్సరాలకి విజయవాడ నాస్తి కేంద్రంలోనే నేరస్తుల సంస్కరణ మహాసభ జరిగింది. 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక మహాసభ పెడితే దాంట్లో నేరస్తులుగా ఉన్నవాళ్ళు, పూర్వకాలం ఉన్నవాళ్ళు, వాళ్ళు మారిన వాళ్ళు,
వాళ్ళ కుటుంబంలో ఉన్న లేడీసు వాళ్ళందరూ ఎంతో కొన్ని వందల మంది వచ్చే సమావేశంలో పాల్గొన్నారండి. ఆఫీసర్లు కానీ వీళ్ళు కానీ ఒక దశాబ్ద కాలంలో ఎంత మార్పు వచ్చింది, వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు, ఇవన్నీ విషయాలు ఉన్నాయి. దశాబ్ద కాలంలోనే ఎంత మార్పు వచ్చింది ఏంటనేది ఒక మహాసభలో ఆ పెట్టిన మహాసభ ఇప్పుడు 1974లో బలైన కార్యక్రమం ఇప్పటికీ అది చెప్పలేని మార్పు వచ్చేసింది. మీరు ఊహకు అందదు. ఆ ఊహకు అందంత మార్పు రావడానికి కారణం ఏంటి? గోరగారు తలబెట్టిన ఆ విప్లవాత్మకమైనది సంఘ సంస్కరణ, మానవతా దృక్పథంతో మార్పు కోసం చేసి ఒక ముద్ర వేసేసింది. దాన్ని నేరస్తుల జాతి అని ముద్రిస్తుంది. దాన్ని వాళ్ళు కూడా మేము మనుషులమే అన్నట్లుగా సమాధానం ఇస్తారు. అందరు మనుషులు సమానంగా గౌరవం పొందడం జరిగింది అన్నమాట. ఆ విషయాలన్నీ సజీవ చిత్రాలు మీకు ముందు పెట్టడం. హేమలత గారు నేరస్తుల సంస్కారం మీద అసలు వాళ్ళతో పనిచేస్తూ ఏం చేయాలి రాసిన పుస్తకం గురించి విషయాలు మీ ముందు పెడతాను. ఇవాళ ముందు మీకు ఒక దశాబ్ద కాలం పాటు కార్యక్రమం జరిగిన తర్వాత జరిగిన ఆ యొక్క మహాసభల సందర్భ విషయాల్ని మేము ముందు పెడతాను. ముందు అంటే మీకు ఒక రకమైన ఐడియా కోసం. తర్వాత తక్కువ విషయాలు సార్ 1 by 1 మీకు విషయాలన్నీ తెలుస్తాయి. మీరు అందరూ అది తెలుసుకోండి. నాస్తిక దృక్పథంతో మనం ఎటువంటి పని చేసుకున్నా సరే అది మానవత్వం సంబంధించింది, సమానత్వం సంబంధించింది, వ్యక్తి గౌరవం సంబంధించింది, నిజాయితీకి సంబంధించింది, విలువలతో కూడినట్టు సంబంధించింది వ్యక్తి. అలాంటి దాన్ని మనం ఇవాళ అది ఎలా పనిచేస్తుంది నాకు ప్రశ్న చేస్తే తెలుస్తుంది మీకు. ఇవాళ దాని గురించి ఒక ముందు నేరస్తుల సంస్కరణ మహాసభ ప్రాముఖ్యత 1984 జూన్ 12న నాసికం జరిగింది. అని చెప్పి సార్ వ్యక్తి స్వార్థాలు, సమాజ స్వార్థాలు, వ్యక్తుల మధ్య సమాజాల మధ్య ఉన్న అసమానతలు నేరానికి ప్రధాన కారణాలు. నేరానికి కారణాలు ఏంటి? వ్యక్తి స్వార్థాలు, సమాజ స్వార్థాలు, వ్యక్తుల మధ్య సమాజాల మధ్య ఉన్న అసమానతలు నేరానికి ప్రధాన కారణాలు. అందుచేత స్వార్థం, అసమానతలు ఉన్నంతకాలం ఏదో ఒక రూపంలో నేరం ఉంటుంది. నేరంలో రహస్యం ఉంటుంది. తాను తప్పు చేశాననే భయము, పశ్చాత్తాపము ఉంటాయి. అయితే నేరం వేరు, నేరస్తుడు వేరు. నేర ప్రవృత్తిని మనం పూర్తిగా నిర్మించలేకపోవచ్చు, కానీ నేరస్తులోని భయాన్ని సరిదిద్ది పశ్చాత్తాపాన్ని అంగీకరించి తిరిగి సాధారణ సమాజంలో సభ్యునిగా చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అయినా ఈ అవకాశాలను తగినంతగా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇందుకు కారణాలు ప్రధానంగా 2. ఆ నేరం నిధులు జరుగుతుంది చెప్పి వాళ్ళ వ్యక్తి యొక్క మనస్తత్వం గురించి కూడా తెలియజేయడం జరిగింది. కారణాలు ప్రధాన 2. మొదటి కారణం, మొదటిది నేరస్తులు సమాజానికి ద్రోహం చేశారు కనుక వారు తగిన శిక్ష అనుభవించాలని, శిక్ష భయంతో నేరస్తులను తిరిగి నేరాలు చేయకుండా అదుపులో పెట్టగలమని నమ్మకం ఒక కారణం. ఒకసారి నేరం చేసి పట్టుబడిన వ్యక్తి నేరానికి అలవాడిపోతాడు కనుక అతనికి జీవితాంతం అనుమానంతోనే చూసి అతనికి గౌరవం లేకుండా చేయడం, అదేవిధంగా ఇతర సామాన్య వల్లే జీవన భృతిని సంపాదనకు అవకాశం లేకపోవడం 2. శిక్ష ఎందుకు సంస్కరించలేదు? మరి వాడిని ఇలా చేస్తే వాడు ఎందుకు సంస్కరింపట్లేదు? శిక్ష అనే భయంతో కొంతవరకు నేరస్తులను అదుపు చేసిన మాట వాస్తవమే. అయితే ఆ భయం తగ్గినా లేక ఆ విధంగా భయపెట్టే వ్యవస్థ అసమర్థత వల్ల కానీ అవినీతి వల్ల కానీ బలహీనపడినా అదే నేరస్తుడు తిరిగి నేరాన్ని పూనుకోవడం చాలా సహజం. నేరస్తుడికి శిక్ష విధించినప్పుడు, జైల్లో పెట్టినప్పుడు అతన్ని శారీరకంగా బయట సమాజంలో నేరం చేయటకు వీలు లేకుండా దూరంగా ఉండటం జరుగుతుంది. కానీ అతను మనసు మార్చుకుని తిరిగి నేరం చేయకూడదనే పరిస్థితిని కల్పించడం లేదు. అంతేకాకుండా జైల్లో కేవలం నేరస్తుల మధ్యనే గడపడంతో పరస్పర సంబంధాలు నేర విషయానికే చెంది ఉంటున్నాయి. అంతేకాక జైలు అధికారులు, పోలీసు అధికారులు ఒక్కొక్కప్పుడు నేరస్తులను మంచి మాటలు చెప్పినా మొత్తం మీద పోలీస్ వ్యవస్థ, జైళ్ళ వ్యవస్థ నిరంకుశ వ్యవస్థగానే నేరస్తులు భావిస్తారు. మరోపక్క నేరం చేసేవాళ్ళు సమాజంలో ఇంకా ఇతరులు ఉన్నా పట్టుబడినవారు, కోర్టులో రుజువు చేయబడిన వారు మాత్రమే శిక్షలు అనిపిస్తున్నారు. మిగిలిన వారు శిక్షలు తప్పించుకుంటున్నారు. అందుచేత జైలుకు వచ్చే నేరస్తులు తాము తిరిగి నేరం చేసినప్పుడు పట్టుబడకుండా ఎలా ఉండాలనే మెరుగులు ఆలోచిస్తారు. కానీ
సహజంగా నేర జీవితం మానుకోవాలని ఆలోచించడం లేదు. నేరస్తులు ఎదుర్కొనే సమస్యలు ఎలాంటివి ఉన్నాయని తెలుసుకున్నాం. ఇప్పుడు శిక్ష ఎందుకు సంవత్సరించలేదని తెలుసుకున్నాం. నేరస్తులు ఎదుర్కొనే సమస్యలు ఏంటి? ఈ అవరోధాలన్నీ దాటుకుని ఏ కొద్ది మందో దృఢ నిశ్చయంతో తాము మారాలనే పట్టుదలతో జైలు నుంచి బయటకు వచ్చినా మళ్ళీ వారికి 3 సమస్యలు ఎదురవుతాయి. 1, నేరస్తులు లేదా మాజీ నేరస్తులు అనే ముద్ర అతని జీవితాంతం వెంటాడి భార్యాబిడ్డలకు కూడా మచ్చగా తయారవుతుంది. 2, ఎక్కడ ఏ నేరం జరిగినా పోలీసులు ముందుగానే మాజీ నేరస్తులను అనుమానించి వారిని విషయ సేకరణకు ప్రయత్నిస్తారు. ఇందులో పోలీసులు తరచు తమ మామూలు పద్ధతులు అనుసరిస్తారు. ఈ స్థితి వల్ల మారిన నేరస్తుడు మానసికంగా గాయపడటం, ఒక్కొక్కప్పుడు ప్రతీకారేచ్ఛ అతన్ని వెన్నాడటం కూడా సహజమే. ఇక 3, జైలు నుంచి తిరిగి వచ్చాక నేరస్తులకు తమ సొంత ఆస్తులు, ఆర్థిక వనరులు ఉంటే వెంటనే తిండికి ఇబ్బంది పడదు. లేనప్పుడు జైలు నుంచి తిరిగి రాగానే తిండి ఎలా అనేది పెద్ద సమస్య. ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వదు. ప్రభుత్వం ఇవ్వనప్పుడు ప్రైవేట్ సంస్థలు వెనకాడతాయి. తను నమ్మేవారు సాధారణంగా కనబడరు. స్వతంత్రంగా వ్యాపారం కానీ వృత్తి కానీ ఏదైనా చేసుకుందామని ప్రయత్నించినా పోలీసులు అనుమానం, ప్రజల సహకారం లేని వల్ల నిలదొక్కోలేకపోతున్నారు. దీంతో జీవితం దుర్భరంగా కనిపించి నేర జీవితం మేలు అని భావించేంత ఒత్తిడి కలుగుతుంది. పేదలకు నేరస్తులకు తేడా. పేదలకి నేరస్తులకు తేడా ఏంటి? మరి పేదవారు బ్రతకడం లేదా అని ప్రశ్నించవచ్చు. పేదవారిని పోలీసులు వెన్నాడరు. ప్రజలు వారిని ప్రతి విషయానికి అనుమానించరు. మామూలు పేదవారు ఎక్కడికైనా వెళ్ళి ఏ ఉద్యోగం చేసుకోవచ్చు, ఏ వృత్తి అయినా చేసుకోవచ్చు. పేదరికం కళంకం కాదు. కానీ మాజీ నేరస్తుల స్థితి అలా కాదు. అందుచేత మాజీ నేరస్తులను మామూలు పేదలతో పోల్చడం సమంజసం కాదు. పోలీసు వ్యవస్థ, సమాజము మామూలు పేదవారిని చూసే దృష్టి వేరు, నేరస్తులను చూసే దృష్టి వేరు. కనుక నేరస్తుల సంస్కరణ, పునరావాసం క్లిష్టంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో నేరస్తు దృష్టిలో సమాజం నేరస్తులుగా కనబడడంలో ఆశ్చర్యం లేదు. అందుకే మహాత్మా గాంధీ నేరాన్ని రోగం అంటారు. నేరస్తులను రోగులుగా భావించి చికిత్స చేయాలన్నారు. బ్రిటన్కు ప్రధానమంత్రిగా పనిచేసిన విన్స్టన్ చర్చిల్ ఏ సమాజ సంస్థదైనా ఆ సమాజం నేరస్తుల ఎలా ప్రవర్తిస్తున్న విషయం మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. బ్రిటన్కు ప్రధానమంత్రిగా పనిచేసిన విన్స్టన్ చర్చిల్ ఏం చెప్పారు? ఏ సమాజ సంస్కృతి అయినా ఆ సమాజం నేరస్తుల ఎలా ప్రవర్తిస్తున్న విషయం మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. భారతదేశంలో నేరస్తుల సమస్య మరొక ప్రత్యేక రూపాన్ని కూడా అది బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని జాతులను, కులాలను 1871లో నేరస్థ జాతులుగా ప్రకటించడం, నేరస్థ జాతుల చట్టాన్ని ప్రత్యేకంగా చేసి విడిగా నేరస్థ జాతుల సెటిల్మెంట్లు ఏర్పరచడం. స్వాతంత్ర్యం రాగానే ఈ నేరస్థ జాతుల చట్టాన్ని రద్దు చేసినా ఆయా జాతులకు అంటగట్టబడిన కళంకం, అగౌరవం, అపోహలు ఇంకా కొనసాగుతున్నాయి. వారి సామాజిక జీవనంలో కలవడానికి ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంస్కరణ కృషి ప్రారంభం. ఈ నేరస్తుల సంస్కరణ కృషి ఎలా ప్రారంభమైంది? ఈ నేపథ్యంలో ఆనాడు గుంటూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఎంవి థామస్ గారు వారి ద్వారా ఏర్పడిన అవకాశాన్ని పురస్కరించుకుని శ్రీ గోర, శ్రీ లవణం, శ్రీమతి హేమత లవణం స్టూవర్టాపురం కాలనీలో నేరస్తుల సంస్కరణ కృషిని 1974లో ప్రారంభించారు. ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జలగ వెంకటరావు, ఆయన మంత్రివర్గ సభ్యులు, ప్రభుత్వ విభాగములు, ముఖ్యంగా పోలీసు, గుంటూరు జిల్లా అడ్మినిస్ట్రేషను ఎంతో సహకరించారు. ఇప్పటికీ ఆ సహకారం కొనసాగుతుంది. స్టూవర్పురంలో ప్రారంభమైన కార్యక్రమం సీతానగరం, కప్పరాలతిప్ప సెటిల్మెంట్లు, కాబోలోని కచేరిమెట్ట ప్రాంతాలకు కూడా విస్తరించింది. కేవలం మాజీ నేరస్తు జాతులు, ఎరుకల నేరస్తులే కాక ఇతర కులాలు, మతాలకు చెందిన నేరస్తులు కూడా నాశకేంద్రానికి రాసాగారు. ఒక ప్రక్కన నేరస్తుల సంస్కరణకు పునరావాసానికి కొన్ని అవకాశాలు కృషి చేస్తూ మరొక పక్క ఈ సమస్యకు విశాల ప్రాతిపదికన సమాజం ముందు పెట్టడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో ఇబ్బందులను, చిక్కులను ఎదుర్కొంటూనే ఈ కృషి నెమ్మదిగా ముందుకు సాగింది. కొన్ని సత్ఫలితాలు వచ్చాయి. అయితే ఇంకా చేయవలసింది చాలా ఉంది. అంటే 74 నుంచి 84 జీవితానికి చేయాల్సింది. నాస్తికేంద్రం 10 సంవత్సరాలు ఈ కృషిలో నిమగ్నమై నిరంతరం ముందున్న చేత ఈ కృషికి ఒక సామాజిక దృక్పథం, సార్వజనీయత ఏర్పడ్డాయి.
అంటే 10 సంవత్సరాల్లోని 1974 దాకా నేరస్తుల సంస్కరణ మహాసభ. ఈ 10 సంవత్సరాల కృషి ఫలితంగా జూన్ 17న విజయవాడ నాస్య కేంద్రంలో ప్రథమ నేరస్తుల సంస్కరణ మహాసభ నిర్వహించబడింది. పోలీసు విభాగానికి చెందిన ఎంవి థామస్ ఐపీఎస్, శ్రీ జగన్మోహన్ ఐపీఎస్, విజయవాడ సబ్ కలెక్టర్ శ్రీ దయాచారి ఐఏఎస్, జైలు విభాగానికి చెందిన శ్రీ బి సత్యనారాయణ, ప్రముఖ న్యాయవాది శ్రీ టివి పురుషోత్తమరావు, కప్రాల తిప్ప సీతానగరం సెటిల్మెంట్పై పరిశోధన చేసిన కావలి జవహర్ భారతి లెక్చరర్ శ్రీమతి వి లలిత, శ్రీమతి సరస్వతి గోర, ఆర్జిత మండలి కార్యదర్శి శ్రీ వీరయ్య, శ్రీమతి హేమలతాలోణం, రిటైర్డ్ జైలు సూపరింటెండెంట్ వినయభూషణ్ రావు, లవణంగా శ్రీ లవణం మహాసభలో సక్రియంగా పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం మీద నుంచి మాజీ నేరస్తులు వారి కుటుంబ సభ్యులు 200 పైగా పాల్గొన్నారు. మాజీ నేరస్తుల కుటుంబాలకు చెందిన స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొనడం ఒక విశేషం. ఇలాంటి సభలు జరగడం ఇదే ప్రథమం. ఒక పక్క మారిన నేరస్తులు, వారి మార్పుకు కృషి చేసిన సాంఘిక కార్యకర్తలు, మరోపక్క ఉన్నత ప్రభుత్వోద్యోగులు, మేధావులు, సంస్కరణాభిలాష గల పౌరులు ఇంతమంది ఒకచోట కలిసి నేరస్తుల సంస్కరణకు సంబంధించిన విషయాలు చర్చను ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. మాజీ నేరస్తుల విజ్ఞప్తులు మహాసభలో వాళ్ళు మారిన నేరస్తులు వారి కుటుంబాలకు చెందినవారు, ఈ 10 సంవత్సరాలు మారిన నేరస్తులు వారి కుటుంబాలకు చెందినవారు శ్రీయుతులు శ్రీ సిహెచ్ పాపారావు అంటే వారిద్దరు పూర్వకాలం ఎందరో నేరస్తులు కానీ వాళ్ళు మారారు. శ్రీయుతులు సిహెచ్ పాపారావు, మాదిగాని జైపాల్, రాగాల జాన్, కంప ఆంజనేయులు, కర్రెద్దుల యేసోబు, సముద్రాల నాగయ్య, చవట యేసుదాసు, మాదిగాని యాకోబు, దేవరపల్లి కోటేశ్వరరావు, చవట భాస్కర్రావు, బాబురావు, సుబ్బారావు, కనక వెంకటయ్య, మానుపాడు యేసురత్నం, కర్రెద్దుల జైపాలు, శ్రీమతుల పార్వతమ్మ, ఇళ్ళ బల్లా నాగమ్మ మొదలైన మారిన నేరస్తులుగా లేక నేరస్తుల కుటుంబం వ్యక్తులుగా తమ అనుభవాలు సమస్యలు వివరించారు. నిత్యం అనుమానంతో చూడటం మాని తమ సమాజంలో కలుపుకోమని, తమకు ఆర్థిక పునరావాసం తోడ్పడమని, తమ పిల్లల నేర జీవిత ప్రభావంలోకి రాకుండా ఉండేట్లు విద్యావకాశాలు కల్పించమని వారు విజ్ఞప్తి చేశారు. నేరస్తుల జీవితాలు ఎంత హేయంగా, బాధాకరంగా, నికృష్టంగా ఉంటాయో వివరించారు. గత 10 సంవత్సరాల కృషి తమలోనే కాక అధికారులు సైతం నేరస్తులు ఎలా మార్పు దోహదం చేసింది తెలిపారు. నేరస్తుల సంస్కరణ పునరావాసం జయప్రదం కావడానికి పోలీసుల పద్ధతిలో సమూలంగా మార్పులు రావాలన్నారు. మారిన నేరస్తులు బహిరంగంగా తమ బాధలు, గాథలు, తమ ఆశలు, ఆకాంక్షలు చెప్పుకోవడానికి మొట్టమొదటిసారిగా ఈ మహాసభ వల్ల అవకాశం కలిగింది. ఇక దీంట్లో ఈ మహాసభ తీర్మానాలు ఏంటంటే, మహాసభ 2 తీర్మానాలు ఆమోదించింది. మొదటిది, ఆనాటి నేరస్తుల జాతుల అభివృద్ధి కొరకు కృషి చేసిన కీర్తిశేషులు వెన్నెలకంటి రాఘవయ్య, కీర్తిశేషులు గోర స్మృతికి కృతజ్ఞతాపూర్వక శ్రద్ధాంజలి ఘటించడం. ప్రధాన తీర్మానంలో నేరం ఐస్బర్గ్ వంటిదని, నేరస్తుడు పైకి కనిపించే ఈ శిఖరం వంటి వాడని, పైకి కనబడకుండా ఎందరో ఈ శిఖరాన్ని మోస్తున్నారని, అంతే మారిన నేరస్తుల ప్రభుత్వము, పోలీసు, సమాజం మానవ సానుభూతి ప్రదర్శించి వారి ఆర్థిక, సామాజిక పునరావాసానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. మారిన నేరస్తులను నిరంతర అనుమానంతో చూడటం తగదని, అలాగే మాజీ నేరస్తులకు ప్రభుత్వోద్యోగాలు ఇవ్వకూడదనే ఆంక్ష తొలగించాలని కోరారు. ఈ నేరస్తుల సంస్కరణ మహాసభ నేరస్తుల సంస్కరణ కృషిలో నూతన ఆదర్శత మలుపు కాదని ఆశిద్దాం అని అప్పుడు దీంట్లో చెప్పడం జరిగింది. మహాసభ విషయంలో ఈ రంగా అంటే ముందు మీకు హేమలతాళం గారు ఈ నేరస్తుల సంస్కరణ గురించి రాసిన దాని గురించి పుస్తకంలో చెప్పే ముందు అసలు కొంత మీకు దీని మీద అవగాహన కలిగించాలని చేశాను. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో శూర్పురం ఆనాడు మాదనుకు మారిన వైనం, మార్పేపు ఆగని పైనం అని ఇది ఆర్టికల్ని మరి డాక్టర్ సుందరి కొంపల్లి ఆయన సంస్కార కార్యకర్త ఆయన రాసింది మీకు తెలియజేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. ఆ తర్వాత ఇంకా దగ్గర తెలుసుకుందాం. చాలా ఎందుకంటే ఈ నేర సంస్కరణ ఒక సంఘ సంస్కరణ అనేది ఒక నాస్తిక దృక్పథంతో, మానవతా దృక్పథంతో మనం చేస్తే ఎలాంటిది నేను కరుడు కట్టిన నేరస్తులు మారిపోయి ఈ రోజున అది ఒక నగరాల్లో నుండి ఒక మంచి ఒక కాలనీలాగా మీకు రూపొంది అక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకుని చక్కగా దారారంటే కారణం వాళ్ళ విషయంలో సరిగ్గా దృక్పథాన్ని, ఆ సరైన దృక్పథం నాశ దృక్పథంతో చేయడంతో వచ్చింది.
వాళ్ళు శతాబ్దాల తరబడి, దశాబ్దాలు కాదు శతాబ్దాల తరబడి అటువంటి నికృష్టమైనటువంటి బతుకులు బతికారు. వాళ్ళు నికృష్టమైన శతాబ్దాలు బతుకుపాటు. అలాంటి బ్రతుకులు ఎంత కొన్ని దశాబ్దాల్లో 2-3 దశాబ్దాల్లోనే వాళ్ళ బతుకుల్లో వెలుగు వచ్చి జనజీవన స్రవంతిలో వాళ్ళు మామూలైపోయారు. అది గ్రేట్నెస్. ఒక మార్పు కోసం నాస్తికపదంతో చేసిన, అంచేత నాస్తికపదంతో చేసిన ఒక మహత్తరమైన సంఘ సంస్కరణ కార్యక్రమం గురించి మీకు అప్పుడు ఆ నేరస్తుల యొక్క వాళ్ళ హృదయ స్పందనలు ఏంటి, వాళ్ళు ఎలాగయ్యారు ఏమిటి, ఆ విషయంలో హేమతలన గారు, లవణం గారు ఏ రకంగా కృషి చేశారు, ఘోరగారు చేశారు కూడా ముందు తెలుసుకుందాం. ఇది మనకి మార్పు కోసం పనిచేసే మనకి అది ఇవాళ ఇది ఇప్పుడు మనం చెప్పేది కేవలం ఒక నేరస్తుల గురించే. ఇలాగ ఎన్నో రకాల సమస్యలు సమాజంలో ఉన్నాయి. వాటి కోసం కృషి చేసి సమాజాన్ని సమాజంగా మానవ సమాజంగా మనం రూపుదిద్దాలి. దానికోసం కృతజ్ఞతలు. మరి సెలవు తీసుకుంటాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.